నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ దిస్ ఇస్ తేజస్వి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా మధ్యవర్తిత్వం చేస్తూ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో, భారత విదేశాంగ మంత్రి జయశంకర్ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తో మాట్లాడారు. అమెరికా ఎలాంటి దౌత్యపరమైన చర్యలు తీసుకుంటోంది? అమెరికా ఏం చెబుతోంది? భారత్ పాక్ అమెరికా మాట వింటారా? భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగింది. రెండు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని తెలిపింది. అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో, భారత విదేశాంగ మంత్రి జయశంకర్ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తో విడివిడిగా ఫోన్లో మాట్లాడారు. జయశంకర్ తో మాట్లాడిన రూబియో పహల్గామ్ దాడిలో మరణించిన వారి పట్ల సానుభూతి తెలిపారు. ఉగ్రవాదంపై భారత్ తో సహకారాన్ని కొనసాగిస్తామని చెప్పారు. అదే సమయంలో భారత్ పాకిస్తాన్ కలిసి ఉద్రిక్తతలు తగ్గించాలని సూచించారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తో మాట్లాడిన మార్కో రూబియో పహల్గామ్ దాడిని ఖండించాలని, దర్యాప్తులో సహకరించాలని కోరారు. ఈ దాడిని నీచమైన చర్యగా వర్ణించిన రూబియో పాకిస్తాన్ భారత్ తో కలిసి ఉద్రిక్తతలు తగ్గించాలని, నేరుగా సంభాషణలు పునరుద్ధరించాలని సూచించారు. షరీఫ్ మాత్రం భారత్ ఉద్దేశపూరిత, రెచ్చగొట్టే చర్యలు చేస్తోందని ఆరోపించారు. ఈ దాడికి పాకిస్తాన్ కు సంబంధం లేదని, నిష్పక్షపాత దర్యాప్తు కావాలని కోరారు. అమెరికా ఈ సంక్షోభంలో రెండు దేశాలతో సమతుల్య వైఖరి అవలంబిస్తోంది. భారత్తో ఉగ్రవాద వ్యతిరేక సహకారాన్ని నొక్కి చెప్పిన రూబియో పాకిస్తాన్ను దర్యాప్తులో సహకరించమని కోరారు. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి టామీ బ్రూస్ రెండు దేశాలతో వివిధ స్థాయిల్లో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఇతర దేశాల నాయకులను కూడా ఈ సమస్యపై చర్చలు జరపమని రూబియో ప్రోత్సహించారు. సౌదీ అరేబియా, కువైట్, ఖతర్ వంటి దేశాలు కూడా ఉద్రిక్తతలు తగ్గించాలని కోరాయి. ఈ దౌత్యపరమైన చర్యలపై పాకిస్తాన్ ఆశలు పెట్టుకుంది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ పహల్గామ్ దాడి చేసిన వారు, మద్దతిచ్చిన వారు, ప్లాన్ చేసిన వారు న్యాయం ముందు తీసుకురావాలని రూబియోతో చెప్పారు. భారత్ తన ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ సభ్య దేశాలకు వివరించింది. పాకిస్తాన్ మాత్రం భారత్ ఆరోపణలను తిరస్కరించి ఈ దాడిని భారత్ రాజకీయంగా ఉపయోగిస్తోంది అని ఆరోపించింది. షరీఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ ను నీటిని ఆయుధంగా వాడటం అని విమర్శించారు. అమెరికా గతంలో కూడా భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల్లో మధ్యవర్తిత్వం చేసింది. 2016లో ఉరి ఉగ్రదాడి తర్వాత అప్పటి స్టేట్ సెక్రటరీ జాన్ కెర్రీ సుష్మా స్వరాజ్ తో మాట్లాడి ఉద్రిక్తతలు తగ్గించమని కోరారు. 2019లో పుల్వామా దాడి, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత కూడా అమెరికా ఇలాంటి దౌత్యపరమైన చర్యలు తీసుకుంది. రెండు దేశాల మధ్య ఎయిర్ స్పేస్ ఆంక్షలు విమానయాన రంగంపై గణనీయమైన ప్రభావం చూపాయి. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఇస్లామాబాద్ నుంచి గిల్గిట్, స్కార్డుకు విమానాలను రద్దు చేసింది. భారత విమానాలు యూరప్, ఉత్తర అమెరికా, మిడిల్ ఈస్ట్ కు అరేబియా సముద్రం గుండా రీరూట్ అవుతున్నాయి. ఇది 2 నుండి 2.5 గంటలు ఎక్కువ సమయం తీసుకుంటోంది. ఇండిగో ఢిల్లీ, అల్మాటీ, తాష్కెంట్ విమానాలను రద్దు చేసింది. పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ రెండు తమ ఎయిర్ స్పేసెస్ పై ఆంక్షలు విధించాయి. భారత్ ఏప్రిల్ 30 నుండి మే 23 వరకు పాకిస్తాన్ విమానాలను తన ఎయిర్ స్పేస్ లో నిషేధించింది. ఈ నిషేధం ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్స్ లో అమల్లో ఉంది. పాకిస్తాన్ కూడా కరాచీ, లాహోర్ ఎయిర్ స్పేసెస్ లో మే 1 నుండి మే 31 వరకు ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఆంక్షలు విధించింది.